వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో చాలా మటుకు మనకు అందరు తెలిసిందే, మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చిందంటే కాంగ్రెస్ వాజ్ నాట్ అగ్రెసివ్ ఎనఫ్. ఆమె ఒక అగ్రెసివ్ పొలిటీషియన్ ఉండే, కాంగ్రెస్ ఏమో కొంచెం డీలా పార్టీ ఉండే. మనం అందరు గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం కాంగ్రెస్కి సిపిఎంకి వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద వ్యతిరేకత ఉండే అని అనుకుంటాం. కాదు. యాక్చువల్లీ జ్యోతిబాసు గారు 1977లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇందిరాగాంధీ గారికి భయం వచ్చింది. ఆమె జ్యోతిబాసుని పిలిపించన్నారు, మీరు వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి. అదేంటి అట్లా అంటున్నారు అని అడిగారు. మీరు కేరళలో కూడా ఉన్నారు, కానీ కేరళలో మా కాంగ్రెస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడ మాకు అసలు పొజిషనే లేదు వెస్ట్ బెంగాల్లో. బీసీ రాయ్, సిద్ధార్థ్ శంకర్ రాయ్ ఇలాంటి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఉన్న స్టేట్లో ఇప్పుడు వాళ్ళకి అసలు ప్రసక్తే. మీకు ఏం కావాలని అడిగారు. ఓకే, అప్పుడు జ్యోతిబాసు గారు చెప్పారు, మాకు అకాడమిజం మీద పట్టు కావాలి, అంటే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ కానీ మిగతా దాంట్లో. అక్కడే ఫస్ట్ మూవ్ జరిపారు వీళ్ళు. 25% మంది ప్రతి యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళని కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని తీసుకోవాలి. మీకు ఇప్పుడు జేఎన్యూ కానీ, మీరు ఎఫ్లు కానీ, ఒక టైంలో హెచ్సియు, ఇప్పుడున్న జాదవ్పూర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో చాలా మటుకు రొమీలా తాపార్ లాంటి వాళ్ళు, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ప్రొఫెసర్స్. ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు అందరు ఎట్లా ఇక్కడికి వచ్చారని. ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ సెలెక్షన్ వాళ్ళు చేస్తారు, వాళ్ళని కూడా వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ని బ్రెయిన్ వాష్ చేయడం, జేఎన్యూ లాంటి ప్లేస్ తయారు చేయడంలో ఇది పెద్ద ఒక రోల్ ప్లే చేశారు. సో కమ్యూనిస్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ మీరు ఆలోచించండి. ఒక టైంలో 1960 అనుకుంటాను, అవర్ అపోజిషన్ పార్టీ వాజ్ కమ్యూనిస్ట్. 52 మంది ఉన్నారు సార్ ఎంపీలు. ఆలోచించండి ఆ పరిస్థితిని ఎక్కడి దాకా వచ్చారు వాళ్ళు ఇప్పుడు. ఓకే, కమ్యూనిస్ట్కి వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఇంత మత్తు కోపం అంటే కమ్యూనిస్ట్ ఏం జరిగింది? మీరు కేరళ అండ్ మీరు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళలో ఓడిపోయారు, నో డౌట్, దారుణంగా ఓడిపోయారు. కానీ వాళ్ళ పార్టీ కాడర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు పార్టీ ఇడిచి వెళ్ళిపోరు. మమతా బెనర్జీ దగ్గరనో లేకుంటే ముందు సిపిఎంలో జరిగింది. బుద్ధదేవ్ భట్టాచారి ఓడిపోయినప్పుడు, ఆ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు, మమతా బెనర్జీ ఫస్ట్ టైం గెలిచినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరు ఇటువైపు వచ్చేసారు. ఫస్ట్ టైం రాలేదు, ఫస్ట్ ఎలక్షన్లో ఆమె అంత సీట్లు ఎక్కువ రాలేదు, కొంచెం నేరో మెజారిటీ ఉంది. రెండో ఎలక్షన్లో ఆమె అబ్సల్యూట్ ఏం చెప్తారు డిక్టేటర్ అయిపోయింది. మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ తృణమూల్లో వచ్చేసారు. కాంగ్రెస్కి అసలు అక్కడ ఎక్కువ హోప్ లేకుండా ఎప్పుడైనా కానీ ఇది జరిగింది. ఇప్పుడు మీరు ఒక రివర్స్ ఫ్లో చూస్తున్నారు. మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో వెళ్తే మీరు చూసుంటారు, వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు, ఒకటిగా చాలా ట్వీట్లు పెట్టారు. 550 పార్టీ ఆఫీసర్ని మేము తిరిగి తీసుకున్నాము టీఎంసీ వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి. అంటే వాళ్ళ ఆఫీసే అది, వీళ్ళు కబ్జా చేశారు, వీళ్ళే కబ్జా చేశారు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు పార్టీ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళే అక్కడ వచ్చి కూర్చుని, ఎందుకంటే మమతా బెనర్జీ పోయింది, ఈసారి అయిపోయింది. సో కమ్యూనిస్ట్ వాళ్ళు లేకుండా లేదని కాదు, అక్కడ ఉన్నారు వాళ్ళు. సో బహుశా ఇప్పుడు జరగబోతుంది వెస్ట్ బెంగాల్ ఏంటంటే ఇట్ విల్ బి బీజేపీ వర్సెస్ సిపిఎం, అంటే లెఫ్ట్ ఫ్రంట్. పాత సిస్టంలో ఇట్ యూస్ టు బి కాంగ్రెస్ ముందు, దాని తర్వాత తృణమూల్, ఇప్పుడు బీజేపీ. సో మమతా బెనర్జీకి ఇప్పుడున్న హోప్స్ అంతా పోయింది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ చైర్ నుంచి దిగారనుకోండి, మా మలయాళంలో అంటారు ఒక కుక్క కూడా దిగి చూడడం మిమ్మల్ని, ఆ పరిస్థితిలో వచ్చేస్తుంది ఆమె. యూసుఫ్ పఠాన్ ఆలోచించి అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చారు. శత్రుఘ్న సిన్హా, ఒకడు కీర్తి ఆజాద్ ఒకడే మిగిలాడు, వాడొక్కడే అక్కడి నుంచి బొబ్బో అంటున్నాడు. కానీ వాడు ఏ రోజు పోతాడో తెలియదు మనకి. కానీ ఆయన బీజేపీ వైపు వెళ్ళాడు, ఎందుకంటే ఆయనకి పాతక అరుణ్ జైట్లీతో జరిగిన గొడవ మీకు గుర్తుంటుంది. దాని తర్వాతనే పార్టీని తీసి బయటపడేశారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో బీజేపీ వాళ్ళు ఎప్పుడు తీసుకోరు కూడా ఆయన్ని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు. కానీ మమతా బెనర్జీ ఫ్యూచర్ ఏంటనే అదే పెద్ద ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఏంటి సార్ అంటే రిపోర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయి? సోనియా గాంధీ ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారంటారు? వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారంట, ఆఫర్ చేశారంట. అదేంటంటి వైస్ ప్రెసిడెంట్ పదవి? అక్కడ చూస్తే ఎంత తెరిస్తే ఎంత, అక్కడ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెడతారు వైస్ ప్రెసిడెంట్. సెక్రటరీలు ఉన్నారు 10-15 మంది ఉంటారు ఈజీగా. సో అదేంటి మీరు చెప్పాలి, రేపు మల్లికార్జున ఖర్గేని తీసేస్తాను, మీరు వచ్చి కూర్చోండి అక్కడ అని. అండ్ షీల్ డూ బెటర్ జాబ్ హానెస్ట్. డెఫినెట్గా ఖర్గే కన్నా 100 times బెటర్. అట్లీస్ట్ అగ్రెసివ్గా తిరుగుతుంది మొత్తం దేశం అంతా. ఆల్సో ఎందుకంటే ఆమెకి అక్కడ పదవి లేదు, ఆపోజిషన్లో కూడా కూర్చోలేదు, ఆమె ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు. సో నేను తిరుగుతానులే అని చెప్పి తిరగవచ్చు, భవిష్యత్తు జరగవచ్చు అట్లా.
కానీ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దాట్. ప్రాబ్లం ఏంటంటే ఆమె కోర్ ఏరియా వెస్ట్ బెంగాల్. ఆ కోర్ ఏరియాస్ మీరు బయటికి వెళ్తే మీకు ప్రాబ్లం అవుతుంది. నితీష్ కుమార్ తీసుకోండి. నితీష్ కుమార్ జేడీయూ ఒకసారి అస్సాంలో వెళ్ళి ట్రై చేశారు, వెస్ట్ బెంగాల్లో ట్రై చేశారు, సక్సీడ్ కాలేదు. ఓకే, ఇదొక మనం మర్చిపోకూడదు. ఇది వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి ఏమైకి ఈవెన్ జార్ఖండ్లో, బీహార్లో కూడా సీట్లు ట్రై చేశారు. జార్ఖండ్ ఐ థింక్ ఒకసారి గుజరాత్ కూడా కంటెస్ట్ చేసింది, గుజరాత్ కూడా కంటెస్ట్, గోవా కంటెస్ట్ చేసింది. ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఎంఐఎం చార్మినార్ పార్టీ చేస్తున్నట్ల ఓవైసీ దగ్గర మీరు ఎందుకు అస్సాంలో వెళ్ళి పోటీ చేశారని అడిగితే మేము ఎందుకు ఇక్కడే కూర్చోవాలన్నా, మాకు అక్కడ వెళ్ళొద్దా అని అడుగుతున్నారు. భారతదేశమే కాదా అది కూడా, మేము అక్కడ కూడా పోటీ చేయొచ్చు కదా. ఆయన ఏమంటే ఒక హైదరాబాద్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీ లెవెల్కి వెళ్ళడానికి బీహార్లో 5 సీట్లు గెలిచారు. రేపు నేషనల్ పార్టీ స్టేటస్ రావచ్చు. ఇంకేం కావాలి? ముస్లిం ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను తీసుకుంటాను, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంట. ఐ థింక్ సిపిఐ ఇట్ లాస్ట్ ఇట్స్ నేషనల్ పార్టీ స్టేటస్ కదా. ఇద్దరు సిపిఎం కూడా పోయిందా? ఓకే, అంటే అది 5 సంవత్సరాలకి డిసైడ్ చేస్తారు ఎలక్షన్ కమిషన్. సో వాళ్ళది ఇప్పుడున్న స్టేటస్ ప్రకారం ఒక 3 పారామీటర్స్ ఉంది. ఇన్ని లోక్సభ సీట్లు కలవాలి, ఆర్ ఇన్ని అసెంబ్లీ సీట్లు కలవాలి ఆల్ ఓవర్ ఇండియా, అండ్ మీకు ఇంత ఓట్ పర్సంటేజ్ ఉండాలి. 3 సాటిస్ఫై అయితే యూ విల్ బికమ్ ఎ నేషనల్ పార్టీ. అదర్వైజ్ స్టేట్ పార్టీగా ఉండిపోతారు. మీకు సింబల్ మీ స్టేట్లోనే ఉంటుంది. రేపు అదే సింబల్ వెస్ట్ బెంగాల్ ఇవ్వలేరు, గ్యారంటీ లేదు. ఇంకోడని తీసుకెళ్ళచ్చు లాటరీలో. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్లో చాలా మటుకు మమతా బెనర్జీ ఏం చెప్తారు, సన్సెట్ పీరియడ్ ఉంది ఇప్పుడు. ఆమె మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా వస్తుందో లేదని చాలా డౌట్. ఎందుకంటే సువేందు అధికారి కానీ అమిత్ షా గారు కానీ ఒకటే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు మీరు చూసుంటారు, ఎప్పుడైనా దొరికితే వాళ్ళని ఫినిష్ చేసేసారు అంతే. పొలిటికల్గా ఎంటైర్ ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ పొలిటికల్. నితీష్ కుమార్ మనం ఎప్పుడు ఆలోచించలేదు కళల్లో కూడా. నితీష్ కుమార్ని మిడిల్ ఆఫ్ ద టర్మ్, సరే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఆయన ముస్లైట్ అయిపోయాడు. ఆయనే చెప్పాడు ఎన్నోసార్లు, నేను పోటీ చేయను అని 3 సార్లు చెప్పాడు ఇప్పుడు దాకా. కానీ మళ్ళీ చేశాడు, మళ్ళీ కలిసాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అట్లా. సో నౌ ఈస్ బిన్ టోల్డ్ వెరీ క్లియర్లీ, బాస్ యు ఆర్ నాట్ దేర్, మీరు వెళ్ళిపోండి. నా దగ్గర ఇంతమంది 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదంతా మేము చూసుకుంటాం. ఆ ఎమ్మెల్యేలంతా ఒక చుట్కీ కొడితే అందరు ఇటువైపు వచ్చేస్తారు మా వైపు, అంత పెద్ద హోప్ ఏం పెట్టుకోకు నువ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. మెల్లగా వెళ్ళిపోయి ఇమాజిన్ వాళ్ళ పార్టీలో ఇప్పుడు లీడర్ లేరు బీహార్లో. కొడుకు ఉన్నా అంటే ఉన్నాడు, బట్ హీ ఈజ్ నాట్ దట్ పవర్ఫుల్. ఆయన పాపం నెంబర్ 9 పాలిటిక్స్లో వచ్చాడు. సో ప్రతి స్టేట్లో కాంగ్రెస్ ముక్త భారత్ అని మొదలుపెట్టిండు బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కాదు, ఇప్పుడు ఈవెన్ అపోజిషన్ ముక్త భారత్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఏ స్టేట్ అన్న చూడండి, వీళ్ళ స్ట్రాటజీ అది మంచిదో కాదో అని ఇంకో డిబేట్ అది. ఎందుకంటే మనకు అందరు అంటారు మనకు ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉంటేనే నడుస్తుంది. ఉన్న ఆపోజిషన్ లీడరే కరెక్ట్గా పనిచేయడు రాహుల్ గాంధీ. ఓకే, ఆయన ఏం మాట్లాడతారు ఆయన మాట్లాడితే బీజేపీకి ఇంకా ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. సో ఎందుకు ప్రాబ్లం ఇది? సో మమతా బెనర్జీ దగ్గర ఉన్న ఇప్పుడు ఇష్యూ, సోనియా గాంధీతో 40 నిమిషాలు మాట్లాడాల్సింది ఏం ఉండే. ఖర్గే టెన్యూర్ ఎప్పుడైపోతుంది సార్? ఆయన ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఖర్గేని తీసి పడేయడంలో పెద్ద పనేం కాదు. పిలిచి రాజీనామా చేయరా అంటే చేసేస్తాడు ఆయన. పాప ఆయన ఏం పవర్లెస్ జెంటిల్మెన్, ఆయనకేం పవర్ లేదు. ఆయనకన్నా ఎక్కువ పవర్ కేసీ వేణుగోపాల్కి ఉంది. ఓకే, చూడండి ఈ కాంగ్రెస్ ఆడుతున్న గేమ్లో అలాగే మమతాకి ఆ పొజిషన్ ఆఫర్ చేస్తే బహుశా చేయొచ్చు నేషనల్ ప్రెసిడెంట్. కానీ ఆమెకు తెలుసు ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్లో ఆమె కూడా ఫ్యామిలీ పార్టీ నడిపిస్తుంది. పవర్ ఫైనలీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. ఆమెకి 4వ పొజిషన్ ఒప్పుకోదు కదా ఆవిడ. రేపు ఆర్డర్ ఇస్తుంది, నువ్వు కలకట్టాకి వెళ్ళు, కలకట్టాకి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండు, ఎంత ఆర్డర్ రాహుల్ గాంధీ ఇస్తాడు. అప్పుడు ఆమెకి ఎట్లా అనిపిస్తుంది, ఈడే ఆర్డర్ నాకు ఆర్డర్ ఇవ్వడానికి. ఇది పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్న పాలిటిక్స్ సపరేట్ పాలిటిక్స్. మనం మీనాక్షి నటరాజన్ కేసు చూసాం, ఎవడో తెలంగాణ కాంగ్రెస్ నుంచే పుల్లలు పెట్టాడు. అది 100%. పేర్లు కూడా వచ్చినాయి, ఎవరో బండారు లతా శివశంకర్ రెడ్డి అని చెప్పి. సో వాళ్ళే డాక్యుమెంట్ పంపించారు బీజేపీ వాళ్ళ దగ్గర. బీజేపీ వాళ్ళు అంత స్మార్ట్ కాదు ఆ డాక్యుమెంట్ ఇక్కడ తీయడానికి, వాళ్ళకి తెలియదు కూడా. ఎవడో డైరెక్ట్ మధ్యప్రదేశ్కి పంపించాడు సీఎంకి, చూడరా బాబు నీ దగ్గర ఈమె మీద ఈ కేసు ఉందని చెప్పేసి. వాళ్ళ నడిమిట్లో ఉంది. సో పాలిటిక్స్ అనేది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం మనం. కానీ మమతా బెనర్జీకి ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, వాసుదేవన్ గారు, ఈ 40% ఓట్లు ఆమె దగ్గర ఇప్పుడు ఉండే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు జరిగిన ఈ 40%లో మినిమం ఇప్పుడు 80 మంది 70 మంది ఎమ్మెల్యేలో ఎంతో వెళ్ళిపోయారు కదా, 60 మంది కూడా తీసుకోండి. మినిమం ఒక 20%, 22% షిఫ్ట్ అయిపోతుంది బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్ దాకా, అంటే లోక్సభ ఎలక్షన్ వచ్చేదాకా. ఎప్పుడు లోక్సభ ఎలక్షన్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. లాస్ట్ టైం ఒకటే తగ్గింది, వాళ్ళు 12 సీట్లు తగ్గింది. 12 సీట్లకు వచ్చేసారు వాళ్ళు, 18 ఉండే ముందు.
లోక్సభ ఎలక్షన్లో ఎప్పుడు మోదీ వర్సెస్ రెస్ట్ ఉంటుంది, అది మీరు చూసుంటారు ఎక్కడైనా కానివ్వండి. ఓకే, ఈవెన్ తమిళనాడులో ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది లోక్సభ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ కానీ. అసెంబ్లీ ఎలక్షన్ ఇష్యూస్ సపరేట్. మున్సిపల్ ఎలక్షన్ రాగానే రోడ్లు, డ్రైనేజ్లు, పైపులు, నీళ్లు ఇదే ఉంటుంది. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఈ 20% ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోండి బీజేపీ వైపు, వాళ్ళు ఆల్రెడీ 43-44% ఉంది. దే విల్ స్వీప్. నేను చెప్పిన ఈ నంబర్ కన్నా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో వెస్ట్ బెంగాల్ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయి 2-3 సీట్లు మిగిలి పెడితే ఏం చేస్తారు మళ్ళీ? రేపు ఆ ఫ్యూచర్ కూడా ఉండదు. దాని తర్వాత ఇంకా 3 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ విల్ కమ్. ఇప్పుడు 2026లో జరిగింది, 2031లో వస్తుంది. అంటే 2 సంవత్సరాలు ఆఫ్టర్ 2029, 31లో అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ వస్తుంది. అప్పుడు టీఎంసీ ఉంటారా లేదా? అప్పటికీ షీల్ బికమ్ సమ్ 75+. 75+ పక్కన పెట్టండి. ఇప్పుడు ఖర్గే గారికి దానికి ఆమెకైనా ఏజ్ ఉంది, అని తిరుగుతున్నాడు ఇప్పుడు. అంటే ఖర్గే ఎలక్షన్స్ చేసేది ఏం లేదు కదా సార్, ఈమె డైరెక్ట్ ఎలక్షన్స్లో ఉంటుంది ఈవిడ. సో మీకు పాన్ ఇండియా ఒక మీకు ఇమేజ్ ఉందంటే లేదు. ఇది అరవింద్ కేజ్రీవాల్ ట్రై చేశాడు ఎక్స్పెరిమెంట్. గుజరాత్కి వెళ్ళడము, గోవాకి వెళ్ళడం, గోవా ప్రతి స్టేట్లో పోటీ చేశారు. గుజరాత్లో ఏదో ఒకటి వచ్చింది, ఇటు వచ్చి తెలుగు స్టేట్స్ కూడా వచ్చారండి. గుజరాత్లో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, కొంచెం మున్సిపల్ సీట్లు అని వచ్చిన ఒకటి అసెంబ్లీ సీట్ ఏదో వచ్చింది. ఓకే, అదెందుకంటే అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత, కాంగ్రెస్కి ఓటు వేయాల్సిన వాళ్ళు వచ్చి ఆప్కి ఓటేసారు, వాళ్ళు బీజేపీకి వేయరు, వాళ్ళు ఎప్పుడు వేయరు. సో ఆ సీట్లో ఎప్పుడు కాంగ్రెస్ గెలుస్తారు. ఈసారి కాంగ్రెస్ ఎందుకు పోనీ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి. సో ఆమ్ ఆద్మీ పార్టీ వాజ్ స్టార్టెడ్ విత్ దట్. మీరు ఎక్కడెక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చారో చూడండి, అక్కడ కాంగ్రెస్ ఫినిష్ అయిపోయారు. ఢిల్లీ, పంజాబ్, ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన ఢిల్లీలో షీలా దీక్షిత్ లాంటి ఇంత పెద్ద మేధావులు ఉన్న లీడర్లు ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ఓడిపోయారు. పంజాబ్లో ఓకే అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి ఉండగా దాని తర్వాత మీరు చన్నీని తీసుకొచ్చి పెట్టారు, చేసిన పెద్ద తప్పది. అక్కడ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకెళ్ళిపోయారు. అఫ్కోర్స్ బీజేపీ తర్వాత ఢిల్లీ గెలిచింది అనుకోండి, కానీ బీజేపీ వైపు కూడా తక్కువ మంది లేరు. ముందు పెద్ద పెద్ద ప్లేయర్లు ఉండే, సాహిబ్ సింగ్ వర్మ, డాక్టర్ హర్షవర్ధన్, ఎంఎల్ ఖురానా, మదన్ లాల్ ఖురానా, వీళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు బీజేపీ వైపు నుంచి. కానీ వాళ్ళు కూడా వీళ్ళని ఆపలేకపోయారు ఆమ్ ఆద్మీ పార్టీని. ఆ ఇనీషియల్ యూఫ్యూరియల్, ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాగానే అది కూడా ఆ టైంలో ఇండియా అగేన్స్ట్ కరప్షన్, అన్నా హజారే, అందరికీ పెద్ద హోప్. మేము కూడా వెళ్ళాం నెక్లెస్ రోడ్లో చూడడానికి, ఏంటిది పెద్ద ఒక పార్టీ వస్తుంది, కొత్త పార్టీ. అదే స్ట్రాటజీ అదే పార్టీ వాళ్ళే ఇప్పుడు చేస్తున్నారు, కాక్రోచ్ పార్టీ అని పేరు పెట్టుకుంటారు. రేపు కావాలంటే వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ రేపు తీసేసి కాక్రోచ్ పార్టీ అని పేరు పెట్టుకుంటారు కేజ్రీవాల్. వాళ్ళు చేయొచ్చు అది. కానీ కేజ్రీవాల్ నేర్చుకున్న ఒక లెసన్, మమతా బెనర్జీ నేర్చుకున్న ఒక లెసన్, శరద్ పవార్ నేర్చుకున్న ఒక లెసన్, ఉద్ధవ్ థాక్రే నేర్చుకున్న లెసన్, కుమారస్వామి నేర్చుకున్న లెసన్, ఇదంతా సిమిలర్గా ఉంది. అట్లీస్ట్ కుమారస్వామి కళ్ళు తెరిచాడు కదండి. కుమారస్వామి బార్గెన్ చేసుకున్నాడు. ఓకే, నన్ను మండ్యా పార్టీ నుంచి 0 పార్టీ చేయకండి, నాకు తెలుసు రేవన్న కొడుకు మీద కేసు వచ్చేసింది, పార్టీ ఇమేజ్ మొత్తం దెబ్బతిన్నది, దాంతో మీరు పార్టీని లేనప్పుడు చేసేసారు, 0 చేసేసారు. మా నాన్నగారికి టికెట్ ఇవ్వకపోతే కూడా ప్రాబ్లం లేదు, పోనీ పాప ఆయనకి ఏజ్ అయిపోయిందని చెప్పేసి. ఇది కుమారస్వామి బార్గెన్ చేసుకొని ఇక స్టీల్ మినిస్ట్రీ తీసుకున్నారు. కానీ ద ఎంటైర్ థింగ్ మీరు నితీష్ కుమార్ చూడండి, ఆయన మినిస్టర్షిప్ తీసుకోలేదు. ఆయన తెలిసిపోయింది ఆయన క్యాబినెట్లో వస్తే సంగతి అంతే. ఆయన ఓకే కూర్చోబెడతారు, ఎండ్ ఆఫ్ ద రోడ్, అది దృష్టి బొమ్మలాగా పక్కన కూర్చోబెడతారు అంతే ఆయన. మమతా బెనర్జీ అన్నిటికంటే మంచి సొల్యూషన్ ఇప్పుడు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కాన్సన్ట్రేట్ చేయడం. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు రాకుండా చూసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ మమతా బెనర్జీకి ఉంది. నేను చెప్పాను చూడండి, నెక్స్ట్ ఇఫ్ నాట్ మమతా హూ అంటే కమ్యూనిస్ట్. ఆమెకి బీజేపీ కన్నా ఎక్కువ కోపం అనేది కమ్యూనిస్ట్ వాళ్ళ మీద, ఎందుకంటే ఆమెను అంతా హెరాస్ చేశారు ఆ టైం. రియలీ ఫేస్ ద కమ్యూనిస్ట్ రాత్. ఆమె నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే కమ్యూనిస్ట్ వాళ్ళని ఎట్లనే అడ్డుకోవాలి. సో షీ షుడ్ గో బ్యాక్, రీబిల్డ్ ద పార్టీ. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చిన ఆంధ్రాలాగా కాదు ఇది, లేకుంటే రేపు స్టాలిన్ తిరిగి వస్తారో లేదో అని చెప్పి తమిళనాడు కాదు ఇది. ఇదన్నీ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్స్. చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, మన స్టాలిన్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్. కానీ మీరు చూడండి సేమ్ టైం కేరళలో ప్రాబ్లం లేదు కమ్యూనిస్ట్ వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ హెల్డ్ పార్టీ కాదు, ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా కాదు.